హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేము ఇంకా పిల్లలకు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారనమాట. ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాం, పాత ఇంటికి వెళ్ళినాము. సో అక్కడ ఇంకా అందరం ఇక్కడ బయటికి వెళ్దామని ప్లాన్ చేసాం అనమాట. సో ఇక్కడ అందరికీ ఇంకా పులిహోర అన్నం, అట్లాగే పూరీలు, ఇంకా టమాటా చట్నీ ఇవన్నీ చేసుకున్నాం. మురుకులు చేసుకొని ఇంకా కట్టుకొని వెళ్తున్నాము యాదగిరిగుట్టకు, అలాగే స్వర్ణగిరికి వెళ్ళాలనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళాక ఎట్లా వీలైతే అట్లా వెళ్దామని చూసాము. సో ఇంకా అందరం రెడీ అయిపోయాం. సో ఇంకా అన్నయ్య వాళ్ళ కార్ తీస్తారనమాట. కారులో వెళ్తున్నాం అనమాట. మా అన్నయ్య చిన్న కొడుకు నడుపుతాడు కారు. సో ఇంకా అందరం కలిసి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి 12ంటికి అట్లా వెళ్తున్నాం అనమాట. సో ఇలా ఫ్యామిలీతో మంచిగా ఈ హాలిడేస్లలో సరదాగా వెళ్ళాలంటే చాలా 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 రోజుల తర్వాత వెళ్తున్నాను అనమాట. ఇంకా మా చిన్నన్న కూతుర్లు అనుకున్నారు, మా బాబాయ్ వెనుక ఉంది, మా వదిన వెనుక ఉంది. ఇలా సరదాగా వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఎవరు రాలే, మా అన్నయ్య కొడుకు మేము వెళ్తున్నాము. మా బాబు ఇంట్లో ఉన్నాడు అనమాట. మా బాబుని ఇక్కడ నుంచి సగం దారి నుంచి పికప్ చేసుకొని పోతాము. నా పక్కన మా వదిన వచ్చి కూర్చుంది, మా పెద్ద వదిన. జిబ్బు పుల్లబెట్టు, అంకుల్ ఫోన్ చేస్తే మాట్లాడు. ఇంకా పిల్లలు చూడండి వెనక అందరు కూర్చొని సరదా వెనక కూర్చున్నారు. వీళ్ళంతా అసలు వెనక గాలి రావట్లేదు వాళ్ళకి, అందుకే కూర్చోలేదు. మేము ముందు వచ్చి కూర్చుంటాం అంటున్నారు ఓకే. సో ఇంకా మేము వచ్చేసాము. ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ మేము ఆకలి వేస్తుంది, వచ్చే వరకు 1 అయ్యింది. అక్కడ వరకు మేము చేరుకున్న వరకు 1 అయింది అనమాట. అయితే ఫోన్ చేసి కనుక్కుంటే ఏమన్నారంటే 3ంటికి మళ్ళీ యాదగిరిగుట్ట అది గుడి బంద్ చేసారు అనమాట. యాదగిరిగుట్ట గుడి బంద్ చేసారు. బంద్ చేస్తే 3ంటికి తెరుస్తారని చెప్పారు. 3ంటికి తెరిస్తే అప్పటికి పిల్లలకు ఆకలి వేసిన పాత నరసింహస్వామి దగ్గరికి వెళ్ళే దారిలో ఇంకా పిల్లలకు అందరికి తినిపించుకొని ఈయనే తినిపించేసి ఇంకా వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ అక్కడ దర్శనం చేసుకున్నాక ఏ టైం అవుతుందో తెలియదు. ఇక అందరు పిల్లలు దిగి ఇంక అందరికి అన్నాలు ఈయనే తినేసి వెళ్తున్నాం. ఎంత ఎక్సైటింగ్ ఉందంటే అంత ఎక్సైటింగ్గా ఉంది. మేము పెద్ద కవర్ కూడా తెచ్చుకుంటాం, ఎప్పుడైతే కవర్ తెచ్చుకుంటాం అనమాట. ఆడ కవర్ వేసుకొని మంచిగా కూర్చొని తిన్నాం అనమాట. ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా, ఇట్లా బయటికి పోయినప్పుడు అందరం ఇట్లా బయట కూర్చొని చెట్ల మధ్యలో. అప్పటికి వర్షం పడిందంట, ఇక్కడైతే అంత వర్షం పడలేదు. అక్కడ సైడ్ మేము వస్తుంటే కొంచెం వర్షం పడింది. ఇంకా ఇస్తారు ఆకులు అన్నీ పట్టుకొచ్చుకున్నాం, నీళ్ళ బాటిల్స్ అన్నీ ప్రతి ఒక్కటి మర్చిపోకున్నట్టు తెచ్చుకున్నాం మేము. ఇంకా అంతా ఇలా కవర్ వేసుకొని మంచిగా తినుకుంటూ కూర్చున్నాం. మళ్ళీ 3 గంటలకు తెరుస్తారంట గుడి. అట్లా అంటే అంతవరకే తినేసి పాత నరసింహ దగ్గరికి దర్శనం చేసుకొని మళ్ళీ మేము నరసింహస్వామి గుడికి వెళ్తాం పైకి. ఇక్కడ చూసాను ఫ్రెండ్స్. ఇంకా అందరం కూర్చొని మంచి సరదాగా తిన్నాం అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది ఇట్లా చెట్ల మధ్యలో ఇట్లా కూర్చొని తినడం. అయితే మంచి పొల్యూషన్ అంటే గాలి, మంచి చల్ల గాలి, ఎలాంటి పొల్యూషన్ లేకున్నట్టుగా. ఇంకా కారులో పాటలన్నీ పెట్టుకుంటూ మంచి సరదాగా ఆడైతే తినుకుంటూ కూర్చున్నాము. ఆడ 1 గంట సేపు కూర్చున్నాము అట్లాగే తినుకుంటాం మేమైతే. ఏది అది బతుకమ్మది మునియాక అయితే బాగుంటుంది. యాదగిరి గుట్టకు వచ్చినాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి కొండ, ఆడ చూపి పోయినాక ఛార్జింగ్ లేదు.
యాదగిరిగుట్ట కాడ మేము పైకి ఎక్కిపోయినామంట. కారు బయట పెడితేనే కారు ఏమో పైకి ఎక్కుతేనేమో 500 కట్టాలంటే పైకి తీసుకెళ్తే, లేదంటే కిందనే పెట్టేసి బస్సులో పోమన్నారు. ఇంకా మేమైతే పైకి అందరం మా అన్న కొడుకు ఏమన్నాడంటే, లేదా అందరం పైకి వెళ్దాం నాడు 500 కట్టేసి వెళ్ళిపోదామని పైకి వెళ్ళిపోయినాం అనమాట. కారు పైకి తీసుకెళ్తేనేమో 500 కట్టాలి. సో ఇక్కడ పోయినాక ఫోన్లు తీసుకునేది ఫోన్స్ అలౌట్ లేవంట ఇక్కడ. ఫోన్స్ ఇక్కడ అందరికీ నామాలు పెడుతుంటే మేము ఫ్రీగా పెడుతురేమో అనుకున్నాం, కానీ మనిషికి 5 రూపాయలు ఇవ్వాలంటే ఇక అందరం కలిసి ఒకటేసారి డబ్బులు ఇచ్చేసినాం. నేను ఫ్రీగా పెట్టిరేమో అని అనుకుని నామాలు పెడుతుంటే ఇంకా చాలాసేపు పట్టింది. ఒకటి 300 ఇట్లా లుంగి పంచ కట్టుకొని వెళ్ళాలంట, ఒకటేమో నార్మల్ది ఉంది. అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ పోయాక 3 కాలేదు, ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఫ్రీ దర్శనంకి వెళ్ళలేదు మేము అందరం కలిసి ఎంతనో డబ్బులు కట్టేసిండు. డైరెక్ట్గా వెళ్ళేది ఉండే అనమాట. అక్కడికి వెళ్ళేది తీసుకున్నాం మేము టికెట్. ఇంకా గుడి ఓపెన్ అయ్యేంత వరకు బయటనే నించున్నాం అనమాట. ఇంకా లోపలికి ఫోన్స్ అలౌట్ చేయరు కదా, ఫోన్స్ అని బయట పెట్టేసి అంతవరకు ఇంకా వీడియోస్ తీసుకునే కోతులు చూడండి, ఎక్కడ ఏ చేతిలో ఏముంటాయా అని గుంజుకొని పోతుంటాయి తెలుసా, జాగ్రత్తగా ఉండాలి. నరసింహస్వామి జన్మ నక్షత్రం అంట ఆ రోజు. సో పూజలు ఉండే అనమాట. ఎక్కువ చాలా పూజలనే రష్గానే ఉండే కొంచెం. సో ఇంకా ఇక్కడ మేము మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇంకా మేము వచ్చేసాం. అప్పటికి 3 కాలేదు కాబట్టి ఇంకో ఓపెన్ చేయలేదు అనమాట గుడి. ఇంకా అంతవరకు మేము వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాం అనమాట. మరి అక్కడికి వెళ్ళినాక ఇంకా వాళ్ళు మొబైల్స్ తీసేసుకుంటారంట. వర్షం మాత్రం కొంచెం పడింది లైట్గా, కొంచెం చూసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా అందరూ మళ్ళీ కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను ఇందులో. సో ఇంకా కొంచెం వీడియో తీస్తుంది మా అన్న కూతురు. నా ఫోన్ కొంచెం మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట. కొద్దిగా అంతా మా ఫోన్లో తీసుకున్నాను, తక్కిందంతా అక్కడ మళ్ళీ కార్లో మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి వచ్చేసాను నేను. ఇక్కడ చూడండి కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి. కోతులు అయితే ఇక్కడ నుంచి వచ్చి ఏ చేతిలోకి ఏది లాక్కుంటుందో అనే భయంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే చేతిలో ఎలాంటి కొబ్బరికాయలు, అట్టి పండ్లు, చిప్స్ ప్యాకెట్స్ ఏది ఉన్నా గుంజుకొని పోతుంటుంది అనమాట. ఇక్కడ మా చిన్న నేను నించున్నాము. కొన్ని పిక్స్ కూడా మధ్యలో యాడ్ చేశాను. కొన్ని వీడియోస్ కొన్ని పిక్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇక్కడి నుంచి చూసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడి నుంచి మేము స్వర్ణగిరి కూడా వెళ్ళినాం అనమాట. స్వర్ణగిరిలో ఇంకా మొత్తం బాగా పై వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ కింది దారి నుంచి వెళ్ళే ముందు అయితే మొత్తం చీకటిగా ఉండే. ఇంకంతా లైట్స్ గిట్ట ఏమి కింద నుంచి పైకి వెళ్ళాలంటే అక్కడ కూడా టికెట్ అనమాట. కార్ పైకి తీసుకెళ్ళాలంటే కూడా అక్కడ టికెట్స్ తీసుకుంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసినాం. ఇంకా వీడియోలు తీసుకుంటూనే ఉన్నాం. ఇంకా లోపల మొత్తం దర్శనం అయిపోయింది. మేము టికెట్స్ 1000, మనకి 50 రూపాయల టికెట్ కూడా ఉంటుంది లోపలికి పోనీకి. అలాగే 1000 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. 1000 రూపాయల టికెట్కి ఏమో 4 పోవాలి. అంటే చిన్నపిల్లలను కూడా పంపిస్తారు అనమాట. 10 ఏళ్ళ పిల్లలను కూడా పంపిస్తారు. అట్లాగే మనకి 2000 తీసుకున్న తొందరగా పోవడానికి. అలాగే మనకు అక్కడ అర్చన చేస్తారు. 2000 దాంట్లో అర్చన చేస్తారు. వెయిట్ చేసేది ఉండదు అనమాట. మేము వెయిట్ చేస్తుంది అన్న కాబట్టి వెయిట్ చేయలేదు, ఇంకా చీకటి అయిపోతుందని 2000 టికెట్ తీసుకున్నాం అనమాట. తీసుకొని అర్చన చేస్తారు మనకి. అట్లాగే అక్కడ దగ్గర నుంచి చూస్తాం దేవుణ్ణి. ఇంకొకటి ఏంటంటే మనకు ఒక బ్యాగ్ ఇస్తారు. బ్యాగ్లోనేమో 2 బ్యాగ్స్ ఇస్తారు. అందులోనే ఒక ఫోటో ఇస్తారు, 2 లడ్డూలు ఇస్తారు, షాల్స్ ఇస్తారు. అక్కడ కప్పుతారు అని అర్చన చేసేటప్పుడు షాల్స్ కప్పుతారు మెడలో. ఇట్లా సన్న షాల్స్ ఉంటుంది, అవి ఇస్తారు అనమాట. 2000 దాంట్లో తొందరగా ఎంట్రన్స్ అవుతుంది అనమాట. ఇంకా వెయిట్ చేయలేదు మేమైతే అక్కడ. అది ఇంకా అంత అయిపోయినాక బయటకు వచ్చినాక అన్ని ఫొటోస్ దిగేసాం, వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. కానీ మేము కాస్త తొందరగా వెళ్ళేది ఉండనమాట. లేట్గా అయిపోయింది అనమాట అప్పటికే.